నమస్తే మహేష్ గారు. నమస్తే ఉషా గారు. మనీ అట్రాక్షన్‌కి సంబంధించి మనం చాలా సార్లు మాట్లాడాము. ఎప్పుడైతే బ్లాకేజెస్ క్రియేట్ అవుతూ ఉంటాయో తెలియకుండానే చక్రాస్ బ్లాక్ అవుతూ ఉంటాయి. దానివల్ల మనీని కానీ, హెల్త్ కానీ అట్రాక్ట్ చేయలేమని చెప్తూ ఉన్నారు. ఒక రిలేషన్‌లో అంటే మిస్‌కమ్యూనికేషన్స్ అవ్వకుండా ఉండాలి అన్నా, మనీని మనం అట్రాక్ట్ చేయాలి అన్నా, హెల్త్ బాగుండాలి అన్నా, ఊరికే హెల్త్ పట్ల ఎప్పుడు నెగెటివ్ మనం ఫేస్ చేస్తూ ఉన్నామంటే ఏ చక్రాస్ బ్లాక్ అయినట్టు చక్రాస్ యాక్టివేషన్ అసలు ఏ విధంగా ఉండాలి అంటారు? సో, ఫస్ట్ చక్రాస్ అంటే ఏందని తెలుసుకోవాలి. హ్మ్. సో, దాన్ని తెలుసుకోవాలంటే 'రోబో' సినిమా చూసారా మేడం? 'రోబో' సినిమా హ్మ్. చూసారా? దాంట్లో ఇక్కడ రోబోకి ఇక్కడ ఒక చిప్ ఉంటది. ఇక్కడ బటన్ నొక్కితే లోపల నుంచి ఒకటొస్తుంది. హ్మ్. ఒక చిప్. సో, మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా కూడా, ప్రోగ్రామ్ అంతా కూడా దాంట్లో ఉంటది. ఓకే. అదెలా ఉందో, ఆ ప్రోగ్రామ్ ఏ విధంగా అయితే ఉందో, ఆ విధంగా ఆ రోబో అనేది పనిచేస్తది. హ్మ్. ఫస్ట్ బ్లూ కలర్ చిప్ ఉంటది. తర్వాత విలన్ రెడ్ కలర్ చిప్ పెడతాడు. హ్మ్. అప్పుడు నెగెటివ్‌గా రజనీకాంత్ నెగెటివ్ రోల్ ప్లే చేస్తారు కదా! అదే విధంగానే చక్రాస్ అంటే అర్థం ఏంటంటే, మన చుట్టూ ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటది మేడం. హ్మ్. మన చుట్టూ ఉంటది. మన ఊరు భాషలో చెప్పాలంటే ఆత్మ అంటారు. సోల్. ఓకే. ఈ చుట్టూ ఉన్న ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్‌లో హ్మ్. శక్తి కేంద్రాలు ఉంటాయి. ఓకే. ఈ కేంద్రాల్లోనే, ఈ శక్తి కేంద్రాల్లోనే, ఈ ఎనర్జీ సెంటర్స్‌లోనే ప్రోగ్రామ్స్ అంతా ఉంటాయి. హ్మ్. ఓకే. ప్రోగ్రామ్స్ అంటే ఆలోచన తీరు, నమ్మకాలు, ఎమోషనల్ వూండ్స్ అంటే మానసిక గాయాలు, ఓకే. గిఫ్ట్స్ కూడా దీంట్లోనే ఉంటాయి. హ్మ్. హ్మ్. ఓకే. ఇప్పుడు రూట్ చక్ర ఫస్ట్ మూలాధార చక్ర. ఇది ఎక్కడ ఉంటుందంటే బేస్ ఆఫ్ ది స్పైన్. ఓకే. అక్కడ ఉంటుంది. దీనికి ఇంకొక పేరు మనీ చక్ర అని కూడా హ్మ్. అంటారు. ఎవరికైతే రూట్ చక్ర ఇంబాలెన్స్‌లో ఉంటదో, ఇనాక్టివ్‌గా ఉంటదో వాళ్ళు డబ్బుల విషయాల్లో చాలా ఇబ్బంది పడతా ఉంటారు. హ్మ్. అంటే అంటే ఇబ్బందులంటే మనం ఎలా ఇబ్బందులంటే ఐడెంటిఫై చేయొచ్చు అంటారు? 2024లో గూడా 2024 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టైంలో గూడా ఫుడ్‌కి అప్పు జేసుకొని మరీ తింటున్నాము. అంటే హ్మ్. వేసుకున్న బట్టలకి అప్పు అప్పు జేసుకొని వేసుకుంటున్నాం బట్టలు. ఓకే. అదేవిధంగా ఉండడానికి ఇల్లు. అట్‌లీస్ట్ 1 బీహెచ్‌కేకి గూడా సొంత ఇల్లు లేదు. ఏదైనా బాడుగుల్లో అట్లాగా హ్మ్. ఉండడం. తప్పు గాదు నేను జెప్పేది. రైట్ ఆర్ రాంగ్ గాదు. గుడ్ ఆర్ బ్యాడ్ అని చెప్పట్లే. బట్ విషయం ఇటువంటి ఏంటంటే టైంలో కూడా ఇటువంటి సిట్యుయేషన్ ఫేస్ చేస్తున్నామంటే రూట్ చక్ర ఇనాక్టివ్‌గా ఉంది. ఇంబాలెన్స్‌గా ఉందని అర్థం. ఇంబాలెన్స్‌గా ఉందనేసి అర్థం. ఓకే. బ్లాక్ అయిందనేసి అర్థం. ఓకే. ఇంకొకటి ఎప్పుడు తెలియని భయం. లోపల ఒక బెదురు. హ్మ్. ఆందోళన ఇన్‌సెక్యూరిటీ. ఉంటూ ఉంటుంది. యెస్. ఆందోళన. అభద్రతా భావం. ఓకే. అన్‌ప్రొటెక్టెడ్. నేను ప్రొటెక్ట్ చేయబడలేదు. నేను ప్రొటెక్టెడ్ అనే ఒక ఫీలింగ్ ఉండదు. ఓకే. ఎవరో ఏదైనా చేసేస్తారేమో అని ఒక భయం. ఓకే. ఇలాంటిది. దీనికి ఇది ఇంబాలెన్స్‌గా ఉంటే. హ్మ్. బ్యాలెన్స్ అయితే ఏ విధంగా ఉంటదంటే దే ఫీల్ వెరీ స్ట్రాంగ్. స్ట్రాంగ్‌గా ఉంటారు. స్ట్రాంగ్‌గా ఫీల్ అవుతా ఉంటారు. కాన్ఫిడెంట్‌గా ఉంటారు. సెక్యూర్ అనే ఫీలింగ్ ఉంటది. అంటే ఎప్పుడు భద్రంగా ఉన్నాను. నేను భద్రంగా ఉన్నాను అనే ఒక ఫీలింగ్ ఉంటది. ఓకే. ఆ ఫీలింగ్ ఎంత బావుంటది మేడం. అవును. డబ్బుతో సంబంధం లేదు. హ్మ్. ఎప్పుడైతే మనం సెక్యూర్‌గా, కాన్ఫిడెంట్‌గా, స్ట్రాంగ్‌గా ఉంటామో ప్రెజెన్స్‌లో ఆటోమేటిక్‌గా బతకగలుగుతాం. యెస్. ప్రెజెన్స్‌లో ఉంటాము. ఈ క్షణంలో బతకగలుగుతాము. యెస్. ఆటోమేటిక్‌గా పాజిటివ్ అట్రాక్షన్స్ అనేవి జరుగుతాయి. యెస్. ఆటోమేటిక్‌గా మీ దగ్గర డబ్బులొస్తాయి. అవును. నేను డబ్బులొస్తే నేను సెక్యూర్‌గా ఫీల్ అవుతాను. నో. రివర్స్ ఆలోచన. అలా కాదు ఆలోచన చేయాల్సింది. నేను కాన్ఫిడెంట్‌గా ఫీల్ అయితే, నేను సెక్యూర్‌గా ఫీల్ అయితే, నేను ఫియర్‌లెస్‌గా ఉంటే డబ్బులు నా చేతికొస్తది. నా ఆరోగ్యం మెరుగుపడతది. ఓకే. హెల్త్‌లో ఏ విధంగా ఉంటదంటే హ్మ్. బోన్స్‌కి తరచూ యాక్సిడెంట్స్ అయ్యి బోన్స్ ఏమన్నా ప్రాబ్లమ్స్ రావచ్చు. ఇరగడం అలా జరుగుతా ఉంటది. లేదంటే బ్లడ్‌లో ఇన్ఫెక్షన్స్. అంటే కొవ్వు దీనికి సంబంధించింది కాదు. కొలెస్ట్రాల్ దీనికి సంబంధించింది కాదు. ఇన్ఫెక్షన్స్. ఏదో ఇన్ఫెక్షన్స్ రావడం బ్లడ్‌లో. హ్మ్. ఓకే. అదేవిధంగా కాన్‌స్టిపేషన్ ఇలాంటివి. ఇలాంటివి ఉంటే వాళ్ళకి రూట్ చక్ర బ్లాక్ అయిందనేసి అర్థం. ఓకే. ఓకే. ఇది సింప్టమ్స్. హ్మ్. ఓకే. ఇంకొకటి మనిషి ఏంటంటే ఆందోళనగా ఉన్నారు అన్న యెస్. ఎప్పుడు ఇన్‌సెక్యూరిటీ. ఇబ్బందులు. సింపుల్‌గా హ్మ్. ఫియర్. ఆల్‌వేస్ ఫియర్. భయం, హ్మ్. భయం, భయం, భయం. డౌట్, డౌట్, డౌట్. ఓకే. అదేవిధంగా ఇన్‌సెక్యూరిటీ అభద్రత. లో ఓకే. కాన్ఫిడెన్స్. ఇవి ఓకే. ఉంటే వీక్‌గా గనక ఫీల్ రూట్ అవ్వడం. చక్ర రూట్ బ్లాక్ చక్ర అయినట్టు బ్లాక్ అర్థం. అయిందనేసి అర్థం. ఓకే సార్. అదే విధంగా వేరే వాళ్ళు ఏదైనా చెప్పారనుకోండి, ఏదైనా అన్నారు నెగెటివ్‌గా మన గురించి, ఇమ్మీడియేట్‌గా బాధపడిపోవడం, ఇమ్మీడియేట్‌గా సడెన్‌గా సాడ్‌గా ఫీల్ అవ్వడం, అప్‌సెట్ అయిపోవడం ఉంటే రూట్ చక్ర బ్లాక్ అయిందనేసి అర్థం. జీవితంలో ఫెయిల్యూర్స్ వస్తాయా? వస్తాయి ఖచ్చితంగా. మిస్టేక్స్ చేస్తామా? అయినా కానీ తట్టుకోలేరు వీళ్ళు. ఆ ఫెయిల్యూర్స్‌ని తట్టుకోలేరు. ఓకే. అంటే ఇది బ్లాక్ అయిందనేసి అర్థం. సో, ఇది ఏదైనా కోల్పోతానేమో, ఏదైనా కోల్పోతానేమో,
ఇదే ఒక టెన్షన్, ఆల్వేస్ ఒక స్ట్రెస్. ఓకే, ఇవన్నీ కూడా రూట్ చక్ర బ్లాక్ అయిందనేసి సిమ్టమ్స్. ఇప్పుడు మీరు మెజర్ చేసుకోవాలి. ఓకే, ఒక పెన్ పేపర్ తీసుకోండి. 1 to 3 ఉందంటే లో యాక్టివేషన్, ఇంబ్యాలెన్స్ అనేది ఉందనేసి అర్థం. 3 to 7 మీడియం, 7 to 10 అంటే బాగా బ్యాలెన్స్గా ఉందనేసి అర్థం. ఓకే, అదేవిధంగా దీన్ని బ్యాలెన్స్ చేసుకోవాలంటే సింపుల్గా ఏదైనా ఒక అఫర్మేషన్ ఉందా? సింపుల్గా ఉంది. అఫర్మేషన్ ఏంటంటే, నా భావోద్వేగాలకి నేనే బాధ్యత, నా భావోద్వేగాలకి నేనే మూలం, నేను ఎవరిని కంప్లైంట్ చేయను, ఎవరిని నిందించను, ఏ సిచ్యువేషన్ నిందించను, ఎవరిని నిందించను. వేలెత్తి చూపిస్తున్నామంటే నీ వల్ల నేను బాధపడుతున్నా, నీ వల్ల నేను ఇబ్బంది పడుతున్నా, ఆరోగ్య సమస్యలు కానీ, రిలేషన్షిప్లో సమస్యలు కానీ, అదేవిధంగా మనీ సమస్యలు కానీ, అప్పులు, నీ వల్ల అనేసి ఎదుటి వాళ్ళని లేదా సిచ్యువేషన్స్ని వేలెత్తి చూపిస్తున్నామంటే రూట్ చక్ర బ్లాక్ అయిందని అర్థం. ఓకే, ఇది ఎలాగా అంటే అఫర్మేషన్. ఇంకొకటి ఏం చేయాలంటే, ఎవరైతే వాళ్ళ నాన్నని హేట్ చేస్తారో, వాళ్ళ నాన్న అంటే భయపడతారో, యూజువల్గా నాన్న అంటే భయం ఉండాలంటుంటారు కదా, ఎవరైతే నాన్న అంటే భయపడతా ఉంటారో, ఓకే, నాన్నని అసహించుకుంటూ ఉంటారో, నాన్నని చూస్తేనే కోపం వస్తుందో, ఓకే, ఎలాగైనా ఉండొచ్చు మీ నాన్న ఎలాగైనా ఉండొచ్చు, మీ నాన్న మీద మీకు ప్రేమ కాకుండా ఇంకా ఇలాంటి ఫీలింగ్స్ ఏమైనా ఉంటే మీరు ఈ భూమి మీద ఇలానే బతకాల్సి వస్తుంది. ఈవెన్ దో మీరు పెద్ద బంగ్లాలో బతికినా పీస్ ఆఫ్ మైండ్ లోపల మాత్రము కోల్పోతానేమో, ఇన్సెక్యూరిటీ ఉంటుంది, భయం ఉంటుంది, ఒక బెదిరి ఉంటుంది లోపల. ఇప్పుడు ఒక స్ట్రాంగ్, ఓకే, ఒక కాన్ఫిడెన్స్ అనేది ఉండదు. ఓకే, కాబట్టి మీ నాన్నకి ఏం చేయాలంటే రాయాలి, ఒక లెటర్ రాయాలి. లెటర్ అంటే ఏ విధంగా అంటే, నన్ను ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్గివ్ మీ అనే 2 వాక్యాలు యూజ్ చేసి దేనికి మనము క్షమించి సారీ చెప్పాలి మీరు దానికి రాయొచ్చు. ఇది వరకు మీ నాన్న మీకు ఎన్నో చేసి ఉండొచ్చు, ఎలాగైనా చేసి ఉండొచ్చు, ఎన్నో చేసి ఉండొచ్చు, దానికంతా థ్యాంక్స్ చెప్పాలి. ఓకే, అదేవిధంగా మీ నాన్న పట్ల ఫర్గివ్నెస్ అనేది ఉండాలి. అంటే మీ నాన్నని క్షమించాలి, మీ నాన్నని కూడా క్షమించమని అడగాలి. ఓకే, అది మీరు చెప్పాల్సిన అవసరంలా, డైరెక్ట్గా లెటర్ రాస్తే చాలు. నెక్స్ట్ డే ఎందుకులే, నెక్స్ట్ క్షణం నుంచి మీరు డబ్బు అనేది మీ ఇంటికి బయలుదేరుతుంది. ఎప్పుడైతే ఒక పాజిటివ్ మన ఆలోచన స్టార్ట్ అవుతూ ఉంటుందో, చూసే విధానం మారుతూ ఉంటుంటుంది. అండ్ దాంతోపాటు ఆపర్చునిటీస్ తెలియకుండానే మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటాయి మహేష్ గారు. ఎప్పుడైతే కోపం, అసూయ అనే వాటితో మనం ఉంటూ ఉంటామో, ఆందోళనలో ఉంటూ ఉంటామో, ఫస్ట్ మైండ్ పనిచేయదు, ఆలోచనలు ముందుకు రావు, అండ్ మనకి సోర్సెస్ కూడా కనిపించవు. వీటన్నింటికి తెలియకుండానే ఫినాన్షియల్గా మనుషులు ఎక్కడో లో ఫీల్ అవుతూ ఉంటుంటారు. దానివల్ల సిచ్యుయేషన్ ఇంకా వరస్ట్గా మారిపోయే అవకాశమే కనిపిస్తుంది తప్ప ఎక్కడ దారి దొరకదు వాళ్ళకి. మీరు అన్నట్టుగా ఎవరికైతే రూట్ చక్ర కావచ్చు, మణిపుర చక్ర కావచ్చు, ఇన్బ్యాలెన్స్ అవుతుంది, లేదా మీరు చెప్పినవన్నీ మాలో ఉన్నాయి, మేము గమనిస్తున్నాం, హెల్త్ పోయింది, ఎప్పుడు ఆందోళనగా ఉంటూ ఉన్నాము, కోల్పోతామేమన్న భయం మమ్మల్ని వెంటాడుతూ ఉంది, అండ్ దాంతోపాటు ప్రజెంట్ 2024 ఈ సెంచరీలో కూడా మేము దేన్ని అచీవ్ చేయలేకపోతున్నాం, అండ్ దాంతోపాటు ఈ రోజు తినడానికి, ఈ రోజు గడపడానికి కూడా కష్టంగా అప్పు చేయాల్సి వస్తుంది, కష్టంగా ఉందని ఎవరైతే ఫీల్ అవుతూ ఉంటుంటారో, మీరు చెప్పిన పాయింట్స్ అన్ని కూడా ఒకవేళ పేపర్ పెన్ను పట్టుకొని ప్రతి పాయింట్ వాళ్ళు రాసుకుంటే వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది సిచ్యుయేషన్ ఏంటి వాళ్ళది, అండ్ ఏ విధంగా ఓవర్కమ్ అవ్వచ్చు అనేది. వాళ్ళకి మనం అంటే హోప్ని ఎలా క్రియేట్ చేయొచ్చు అంటారు? మీరు చెప్పినట్టుగా అఫర్మేషన్స్ చేసినా కొంతమందికి ఆ పాజిటివ్ ఎనర్జీ, ఆ పాజిటివ్ ఆరా, ఆ ఫ్రీక్వెన్సీ కనెక్ట్ అవ్వకపోవచ్చు. ఏ విధంగా అంటారు? సో ఇంకా మచ్ మోర్ డీటెయిల్స్ కావాలంటే మీరు నెక్స్ట్ మంత్ March 15th నుంచి న్యూరో అబండెన్స్ ఇంటెలిజెన్స్ ఇది ఉంటుంది. దీంట్లో అన్ని రకాల కోర్సెస్ ఉంటాయి. ఓకే, వెల్త్ మాస్టర్ ఉంటుంది, రిలేషన్షిప్ ఉంటుంది, NLP ఉంటుంది, మనీ మాస్టర్ ఉంటుంది. ఓకే, కంప్లీట్గా క్వాంటమ్ ఫిజిక్స్ ఇలాంటివి అన్ని కాంబినేషన్తో ఒక పవర్ఫుల్ సబ్జెక్ట్ని మేము ముందుకు తీసుకొని వస్తున్నాం. ఆల్రెడీ లాస్ట్ బ్యాచ్లో మెరాకిల్స్ చూశారు. సో అదేవిధంగా ఈ బ్యాచ్లో కూడా మీరు చూడాలంటే మీరు ఖచ్చితంగా జాయిన్ అవ్వచ్చు. ఇంకా మచ్ మోర్ డీటెయిల్స్ మీరు తెలుసుకోవచ్చు. జాబ్ రావాలన్నా, బిజినెస్లో సరిగా ఇబ్బందులు ఉన్నాయి, ఎప్పుడు చూసిన భయం ఉంటే కారణం ఏంటంటే రూట్ చక్ర బ్లాక్ అయింది. ఇంకొక సింపుల్ ఒక చిన్న ఎక్సర్సైజ్ ఒకటి చేద్దాం మేడం. క్లోజ్ యువర్ ఐస్ మేడం, క్లోజ్ యువర్ ఐస్. మీ కాళ్ళు భూమి మీద పెట్టండి, చెప్పులు పక్కన పెట్టండి. ఓకే, నేను చెప్పినట్టు విజువలైజేషన్ చేసుకోండి.
ఓకే, సో అందరు గమనించండి, మీరు కూడా ఈ పని చేయొచ్చు. మీ కాళ్ళల్లో నుంచి లావులావుగా పెద్ద పెద్ద బేర్లు భూమిలోకి అట్లే 10 కిలోమీటర్ వరకు అట్లే లోపలికి పోతుంది అనేసి ఊహించుకోండి మేడం ఒకసారి. అదేవిధంగా లెఫ్ట్ రైట్ ముందుకి వెనక్కి పెద్ద పెద్ద మర్రి చెట్టు వేర్లు మీ కాళ్ళ నుంచి ఒక 10 కిలోమీటర్ ఈ హైదరాబాద్ మొత్తం పాకేసింది, గట్టిగా పట్టుకునింది అట్లాగే భూమిని. విజువలైజేషన్ చేయండి మీరు కూడా. ఓపెన్ యువర్ ఐస్. ఎలా అనిపించింది? ఫస్ట్ భయం వేసింది. అండ్ ఐ మీన్ ఏంటంటే ఒక నేను భూమి మీద ఉన్నాను ఒక ఫీలింగ్ వచ్చింది, ఒక కాన్ఫిడెన్స్, ఒక కదా. సో ఈ ఎక్సర్సైజ్ అనేది చేయండి. ఓకే, మీకు ఎప్పుడైనా భయం వస్తే మీ కాళ్ళు మన స్ట్రెంగ్త్ ఏంటి అనేది మీ కాళ్ళని భూమి గట్టిగా పట్టుకున్నట్టు ఊహించండి. ఓకే, మీరు భూమి మీద ఉంటారు, తల్లో ఉంటారు, అన్నీ జరుగుతాయి. థ్యాంక్ యూ మహేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సో ఎవరైనా సరే మా ఈ ఎపిసోడ్ కనుక చూస్తే March 15th మహేష్ గారు ఆన్లైన్లో క్లాస్ తీసుకోబోతున్నారు. మనీకి సంబంధించవచ్చు, హెల్త్కి సంబంధించవచ్చు. దాంతోపాటు చాలామంది రిలేషన్షిప్లో చాలా మిస్అండర్స్టాండింగ్స్ వస్తూ ఉంటారు, దానికి సంబంధించి కూడా మహేష్ గారు డీల్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరికైనా అపాయింట్మెంట్ కావాలనుకున్న పర్సనల్గా లేదా క్లాస్కి జాయిన్ అవ్వాలి అనుకున్న కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ని కాంటాక్ట్ చేస్తే మహేష్ గారి మీకు పూర్తి వివరాలు అందిస్తారు. March 15th కొత్త క్లాస్ స్టార్ట్ అవబోతుంది. సో క్లాస్కి సంబంధించిన డీటెయిల్స్ కావాలనుకున్న కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ని కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.